వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, చిలకలూరిపేట అభివృద్ధి ఎలా ఉంటుందో ప్రజలకు చూపిస్తానని చిలకలూరిపేట వైసీపీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు అన్నారు. రాష్ట్రంలో జగన్ని సీఎం చేసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఏకైక ప్రభుత్వం వైసీపీ అని తెలిపారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి పుల్లారావు గతంలో అరాచకాలు సృష్టించారన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం అభివృద్ధిపై చర్చించేందుకు నేను సిద్ధమని మనోహర్ నాయుడు సవాల్ విసిరారు. కూటమి ఎన్ని కుట్రలు పన్నినా జగన్ మళ్లీ సీఎం అవుతారంటున్న మనోహర్ నాయుడుతో మా ప్రతినిధి అనిల్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతుంది. అయితే చిలకలూరిపేటలో కావటి మనోహర్ నాయుడు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అక్కడ ప్రజలు ఎలా ఆదరిస్తున్నారో కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారా? 100% ఈ నియోజకవర్గంలోనే, అదేవిధంగా ఈ పార్లమెంట్లోనే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మేము ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాల్లో పట్టణంలో కూడా మేము తిరుగుతూ ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా బయటికి వచ్చి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో మాకు ఎన్నో పథకాల ద్వారా మా కుటుంబాలని ఆదుకున్నాడు, మా కుటుంబాలు ఈరోజు సంతోషంగా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి, మా పిల్లలు చదువుకుంటూ ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. 4 సంవత్సరాల 11 మాసాలుగా అందరికి కూడా సంక్షేమ పథకాలు అందినటువంటి పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా, ఇది గతంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా తిరిగినటువంటి వాళ్ళ కుటుంబాలకు కూడా ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు అందినటువంటి పరిస్థితి. కాబట్టి ఇదేమిటని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళ మీద దాడులు చేపించి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాన్ని గత 2014 నుంచి 2019 వరకు కొనసాగింది. అందువల్ల ప్రజలు 2019లో పుల్లారావుకి బుద్ధి చెప్పారు. మే 13వ తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి. మీ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? నేను ఒకటి చెబుతా ఉన్నా, చిలకలూరిపేట నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తా మా ముఖ్యమంత్రి గారి యొక్క సారథ్యంలో. ఎందుకంటే ఇక్కడ నాతో పాటు మా పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఉన్నాడు. ఆయన కూడా ఉత్సాహవంతుడు, ఆయన కూడా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళేటువంటి వ్యక్తి. మేమిద్దరం కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి, నేను ఈ పార్లమెంటుకు సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ గారు, మాకు ఆల్రెడీ ఒక ప్రణాళిక మేము తయారు చేసుకున్నాం. ఎందుకంటే పుల్లారావు చెప్తా ఉంటాడు ఏదో నేను అభివృద్ధి చేశానని చెప్పేసి. అభివృద్ధి లెక్కలేమన్నా చూపించగలడా? ఎక్కడ అభివృద్ధి చేశాడో చూపించగలడా? ఏమి చిలకలూరిపేట నియోజకవర్గానికి ఏ మాదిరి అభివృద్ధి తీసుకొచ్చాడో చూపించగలడా? ఎందుకంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కీలకమైనటువంటి మంత్రిగా ఆయన పనిచేశాడు, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఈరోజు సాగునీరు లేక ప్రజలు, రైతులు, ఎందుకంటే మా చిలకలూరిపేట నియోజకవర్గంలో పట్టణం కాకుండా 3 మండలాలు రైతు వారీగా బతుకుతున్నటువంటి పరిస్థితి. కొన్ని వేల ఎకరాలు ఈరోజు పంట వేసుకొని ఈరోజు ప్రజలు జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కనీసం సాగునీరు అందించడంలో కూడా పూర్తిగా విఫలమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పుల్లారావు. అది కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఉండి. ఈరోజు నేను ఒకటి చెబుతా ఉన్నా, ఈరోజు కోటప్పకొండ దగ్గర నుంచి ఈరోజు సాగర్ రైట్ కెనాల్ని తప్పకుండా మా ప్రభుత్వం అధికారంలో రాగానే తప్పకుండా నేను మొట్టమొదటిగా చేసేటువంటి కార్యక్రమం ఆ కాలువను తీసుకొచ్చి ఈ పెదనందిపాడు వరకు కూడా తీసుకొచ్చి ఆ కాలువని కలిపి తప్పకుండా మా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి చిలకలూరిపేట రూరల్ మండలం కావచ్చు, నాదెన మండలం కావచ్చు, ఎడ్లపాడు మండలం కావచ్చు, ఈ 3 ఈ మండలాలకు సంబంధించినటువంటి రైతులందరికీ కూడా సాగునీటిని అందించడం దాంట్లో పూర్తిగా మేము ముందుంటామని చెప్తూ మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, మా పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడంతో పాటు చిలకలూరిపేట పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం. అదేవిధంగా తాగునీటి సమస్య అనేది ఈ 5 సంవత్సరాల కాలం ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్న పుల్లారావుకి, ఈ 5 సంవత్సరాల కాలంలో మా జగనన్న ప్రభుత్వంలో ఎక్కడైనా సరే చిలకలూరిపేట పట్టణానికి, చిలకలూరిపేట పట్టణంలో ఎవరికైనా సరే తాగునీరు ఇబ్బంది ఉందని చెప్పేసి ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. దానికి కూడా పూర్తి స్థాయిలో మేము అన్ని చర్యలు తీసుకుంటాం. ఒక ప్రణాళికబద్ధంగా మేము చిలకలూరిపేట నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్తూ 3 సార్లు పుల్లారావుకు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఒక్కసారి ఎలా ఉంటుందో అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో మేము చేపిస్తాం మా ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అని చెప్తూ తప్పకుండా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది.
చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే అభివృద్ధి కూడా చూశామని కూడా కావటి మనోహర్ నాయుడు తెలపడం జరిగింది. కెమెరామెన్ మహేష్తో